కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒకటి కాదు రెండు కాదు సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయి. మీర్పేట్ మర్డర్ కేసులో తవ్వే కొద్దీ మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకొస్తున్నాయి. భార్యను చంపి కుక్కర్లో ఉడికించి హత్య చేసిన గురుమూర్తి మొబైల్ ఇప్పుడు కీలకంగా మారింది. ఇంతకీ సెల్ ఫోన్లో ఏముంది? కాల్ డేటా ఏం చెబుతుంది? హైదరాబాద్ మీర్పేటలో వివాహిత వెంకటమాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్ సినిమాలను మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయి. పోలీసుల విచారణ సాగుతున్న కొద్దీ ఆమె భర్త గురుమూర్తి నింపాదిగా ఒక్కో విషయాన్ని బయటపెడుతున్నాడు. ఇప్పటి వరకు మాధవిపై అనుమానం పెంచుకుని ఆ విషయంలోనే గొడవపడి హత్య చేశాడనే అంతా అనుకున్నారు. కానీ ఎంక్వైరీలో దిమ్మ తిరిగే విషయం వెలుగులోకొచ్చింది. గురుమూర్తి సెల్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు అందులో ఓ మహిళ ఫోటోలు ఉండడాన్ని గుర్తించడంతో కేసు మలుపు తిరిగింది. ఆ మహిళతో వివాహితర సంబంధం ఏమైనా ఉందా, అదే హత్యకు కారణమైందా అనే కోణం వైపు పోలీసుల విచారణ మళ్లింది. గురుమూర్తి ఫోన్తో పాటు కాల్ డేటా మొత్తాన్ని పోలీసులు చెక్ చేశారు. గురుమూర్తికి ఎవరితో అయినా వివాహితర సంబంధాలు ఉన్నాయేమోనన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ సమయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య మాధవిని గోడకు అదిమి కొట్టాడు. చనిపోవడంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకుని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. తర్వాత బకెట్లో వాటర్ హీటర్ను ఆన్ చేసి ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. ఆ తర్వాత కుక్కర్లో వేసి బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోట్లో వేసి పొడి చేశాడు. బోన్స్ను కూడా బూడిదయ్యే వరకు కాల్చాడు. ఆ బూడిదను 2 బకెట్లలో తీసుకువెళ్లి చెరువులో పడేశాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంట్లో రక్తం మరకల్ని ఫినాయిల్తో క్లీన్ చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గురుమూర్తి చెబుతున్న విషయాలు వాస్తవమా కాదా అని పోలీసులు నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాధవి మృతదేహం బూడిద ఆధారంగా లోతుగా విచారణ జరుపుతున్నారు. గురుమూర్తి ఇచ్చిన వివరాల ప్రకారం ఆధారాలను సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఈ కేసులో అసలు గుట్టు విప్పేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నారు.